హలో ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా మందిని బాధ పెట్టొచ్చు. తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కారు కొనాలన్నా, అమ్మాలన్నా అందరి నోట్లోంచి ఎక్కువగా వినబడుతున్న మాట షోరూమ్ ట్రాక్ ఉందా? లేకపోతే షోరూమ్ ట్రాక్ మా కార్‌కి ఉంది అనేది. కానీ నేనిక్కడ ఒకటి చెప్తాను. నేను ఒక ఫోర్త్ సర్వీస్ వరకు షోరూమ్‌లో చేయించాను. తర్వాత ఒక చిన్నది యాక్సిడెంట్ ఏదో జరిగింది. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ ఎందుకులే అని చెప్పి నేను బయట చేయించాను. మొత్తం అంతా కూడా నీట్‌గా చేసేసాడు. తర్వాత ఫిఫ్త్ సర్వీస్ మళ్ళీ షోరూమ్‌కెళ్ళిపోయాను. సో, షోరూమ్‌లో పార్ట్స్ రీప్లేస్ చేయలేదు. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేయలేదు. ఫోర్త్ సర్వీస్ అయింది. అండ్ ఫిఫ్త్ సర్వీస్‌కి కూడా మళ్ళీ నేను షోరూమ్‌కే వెళ్ళాను. సో, షోరూమ్‌లో ఫిఫ్త్ సర్వీస్ చేసేటప్పుడు ఈ మధ్య గ్యాప్‌లో మీ దానికి ఏదో యాక్సిడెంట్ అయింది. అది మేము సిస్టమ్‌లోకి ఎక్కించాలి అని ఎవరైనా అంటారా? తర్వాత అదే సేమ్ కారు నేను సేల్ చేసేటప్పుడు షోరూమ్ ట్రాక్ మధ్యలో మిస్ అయిందనేది ఏమైనా వస్తుందా? షోరూమ్ ట్రాక్‌లో ఉందనే వస్తుంది కదా! మరి షోరూమ్ ట్రాక్ అనే మాటని ఎందుకంత ఎక్కువగా హైప్ చేస్తున్నారు? ఎందుకు అది మ్యాండేటరీ అనుకుంటున్నారు? మీరు కూడా దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కామెంట్ చేయండి మీ ఉద్దేశం ఏంటనేది.